నమస్తే. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్‌ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటంటే థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య ఎన్నో సంవత్సరాలుగా ఘర్షణ వాతావరణం ఉంది. బోర్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అయితే ఇందులో విశేషం ఏంటంటే ఒక హిందూ ఆలయం కోసం, ప్రియా విహార్ అనేటువంటి ఒక హిందూ ఆలయం కోసం 2 బుద్ధిస్ట్ కంట్రీస్ కొట్టుకుంటున్నాయి. ఇది చాలా విచిత్రంగా కనిపిస్తోంది. ఇది ఇప్పటిది కాదు. నిజానికి ఇప్పుడు 11th సెంచరీలో 11వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఆలయంగా చెబుతూ ఉన్నారు. ఈ మధ్యన థాయిలాండ్ అక్కడ ఒక హిందూ విష్ణు విగ్రహాన్ని, చాలా పెద్దదైనటువంటి విష్ణు విగ్రహాన్ని కూల్చేసింది. దీన్ని భారత ప్రభుత్వం ఖండించింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే దాన్ని సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి భారత ప్రభుత్వం కోరింది. అయినప్పటికీ కూడా ఆ యొక్క విగ్రహాన్ని కూల్చేయడం జరిగింది. అసలు దీని హిస్టరీ ఏంటి? ఒక హిందూ టెంపుల్ కోసం 2 బుద్ధిస్ట్ కంట్రీస్ ఎందుకు కొట్టుకుంటున్నాయి? దీని నేపథ్యం ఏంటి? అంతర్జాతీయ కోర్టులు ఏం చెప్పింది? ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు వివి రావు గారు. నమస్తే రావు గారు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ సార్ నిజానికి ఇది. థాయిలాండ్, కంబోడియా మధ్య అంటే అఫ్ కోర్స్ రీసెంట్ గా సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది, కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. బట్ ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. కానీ ఈ ఘర్షణ, ఈ వార్, ఈ యుద్ధ వాతావరణం ఎప్పటి నుంచో ఉంది. చాలా మంది అటువైపు సోల్జర్స్ చనిపోయారు, ఇటువైపు సైనికులు చనిపోయారు. ఏంటి సార్ అసలు ఈ గొడవ ఏంటి? దీని హిస్టరీ ఏంటి? ఓం నమ శివాయ. ఇది శివుడి టెంపుల్ కోసం ఎప్పుడో మన చోళులు కంబోడియా, లావోస్, వియత్నాము, కొంతవరకు థాయిలాండ్ ఇటువంటి పోర్షన్ ని జయించారు. చాలా శాంతియుతంగానే జయించారు. టెక్నాలజీ తోటి సముద్రం మీదుగా వెళ్ళి జయించడం జరిగింది. అప్పట్లో సూర్యదేవ వర్మన్ 1 and 2 వాళ్ళ టైంలో చాలా పీక్ చేరింది. వాళ్ళు అంకోర్ వ్యాట్ అని ప్రపంచంలోనే ఇప్పుడు బిగ్గెస్ట్ టెంపుల్ కాంప్లెక్స్ ఇన్ ద వరల్డ్, యాక్చువల్ హిందూ టెంపుల్ కాంప్లెక్స్, విష్ణుకి ఏదైతే ఇది చేశారో అదే అంకోర్ వ్యాట్ లో ఉంది. అదే మోడల్లో ఒక పర్వత్ శ్రేణి డోంగ్ క్రెక్ అని సాయంలో అన్నది మనకి ఇతిహాసంలో కూడా వస్తుంది. ఎందుకంటే అక్కడ తెల్ల ఏనుగులు దొరికే ఒకప్పుడు మనకి ఇంద్రుడికి వాహనం కింద ఐరావతం అని చెప్పుకునే తెల్ల ఏనుగులు ఎక్కువ సాయంలో దొరికేవి. అటువంటిది ఆ బోర్డర్ కి మధ్యలో ఒక జంగిల్ టైప్ ఏరియాలో ఒక పర్వత శ్రేణి ఉంటే దాని మీద వాస్తు ప్రకారం నార్త్ సౌత్ అలైన్మెంట్ లో శివుడి గుడి కట్టారు. ఆ శివుడి గుడి కట్టిన తర్వాత మిగతా టెంపుల్ కాంప్లెక్స్ కూడా వచ్చినాయి. అక్కడ విష్ణు విగ్రహాలు, గరుత్మంతుడి, హనుమంతుడి కూడా వీళ్ళందరి విగ్రహాలు మీకు కనిపిస్తాయి. ఈవెన్ గణేష్ కూడా కనిపిస్తారు, వినాయకుడి కూడా. రాను రాను హిస్టరీలో ఏమైందంటే అక్కడ సాయం రాజులు చాలా పవర్ఫుల్ అయ్యారు. ఈ రోజు కూడా మనం చూస్తున్నాం. వాళ్ళందరికీ హిందూ నేమ్స్ ఉంటాయి దాదాపు. ఇంకా రామ 1, రామ 2, వజ్ర అటువంటి పేర్లు కొంచెం కరప్ట్ అయినా కానీ ఇంకా హిందూ పేర్లు నడుస్తున్నాయి. వాళ్ళు అస్సాం వరకు కూడా వచ్చారు. యాక్చువల్గా హోమ్ కింగ్స్ అంతా వీళ్ళు సయాం రాజులే. ఆ రాజులు కంబోడియాని, ప్రస్తుతం లావోస్ ని వాళ్ళ పరిపాలన అంటే వాళ్ళ సామంత రాజ్యాల కింద చూసేవారు. లాస్ట్ 19వ శతాబ్దంలో ఫ్రెంచ్ వాళ్ళు కంబోడియాని, లావోస్ ని కాలనైజ్ చేయడం జరిగింది. అప్పట్లో సయాంని ఓడించి, అంటే సయాం రాజును ఓడించి 1893లో ట్రీటీ చేసుకున్నారు. ఆ ట్రీటీ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ బోర్డర్ అలైన్మెంట్ 1904లోనే ఎప్పుడో జరిగింది. 1907లో అది అగ్రిమెంట్ చేశారు థిక్ లైన్ తోటి. సో అది సాయం అప్పటికి ఒప్పుకుంది, కానీ వాళ్ళకి ఇంకా స్వాతంత్ర దీక్ష, సార్వభౌమత్వం ఇంకా బ్లడ్ లో ఉండిపోయింది. కంబోడియా ఇండిపెండెన్స్ 1954లో వచ్చింది. కానీ 2వ ప్రపంచ యుద్ధంలో సాయాము జపాన్కి అలైన్మెంట్ చూపించింది. సో ఇది అలైడ్ ఫోర్సెస్ కి నచ్చలేదు. ఫైనల్ గా ఏదైతే 1954లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కంబోడియా ముందర డెమోక్రసీ వచ్చింది, తర్వాత కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చింది. అక్కడ రాజు సెహనోక్ ని ఎగ్జైల్ పంపించడం జరిగింది. మళ్ళా తిరిగి ఆయన పవర్ లోకి కూడా రావడం జరిగింది. డెమోక్రసీ ఎస్టాబ్లిష్ అయింది. సో 1962లో వీళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళారు, బౌండరీ తిరిగి తేల్చమని. అప్పుడు డెసిషన్ ఏమని వచ్చిందంటే కంబోడియాకు ఫేవర్ లో వచ్చింది. పైన ప్రియా విహార్, మిగతా కాంప్లెక్స్ కొండ మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ కంబోడియాకు చెల్లుతాయని. థాయిలాండ్ వాదన ఏంటంటే వాటర్ షెడ్ అగ్రిమెంట్, అంటే హైయెస్ట్ పాయింట్ అనే రేంజ్, కొండ మీద ఎక్కడ నీళ్లు పడితే కిందకి జారుతాయో అటువంటి పాయింట్ దగ్గర నుంచి బౌండరీ కింద లాగమని చూస్తున్నారు.
పోనీ అప్పుడు సయామ్ మళ్ళా తిరిగి కంటెస్ట్ చేసింది 70s లో. అప్పుడు తిరిగి మళ్ళా డెసిషన్ సేమ్ వచ్చింది. అయితే థాయిలాండ్ ఏముంటుందంటే ఈ గుడి కంబోడియాకి ఇవ్వచ్చు, కానీ దాని పక్కనున్న 4.5 స్క్వేర్ కిలోమీటర్స్ ఇది థాయిలాండ్ చెందిందని వాళ్ళు అంటున్నారు. అది రాను రాను ఇప్పుడు సార్వభౌమత్వం, నేషనల్ మీడియా ఇవన్నీ ప్రరోపించడంతో మెల్లగా పెరుగుతా చిన్న చిన్న క్లాష్లు అవుతూనే వచ్చినాయి. అయితే 2008 లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఈ ప్రియా విహార్ టెంపుల్ ని యునెస్కో ఇంటర్నేషనల్ హెరిటేజ్ మాన్యుమెంట్ కింద డిక్లేర్ చేయడం జరిగింది కంబోడియా ప్రపోజ్ చేస్తే. దానివల్ల విపరీతంగా టూరిజం పెరిగింది. కోవిడ్ టైంలో కొంత తగ్గినా కానీ దాని తర్వాత దాదాపు 1 to 2 మిలియన్ టూరిస్టులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. దానివల్ల కంబోడియా సైడ్ ఇన్కమ్ పెరిగింది, థాయిలాండ్ సైడ్ ఏమీ కనిపించట్లేదు. అంటే బేసిక్ గా థాయిలాండ్ అనేది టూరిస్ట్ ప్రధానంగా టూరిజం మీద ఆధారపడినటువంటి ఇన్కమ్ పెరిగి అక్కడ ఇన్కమ్ తగ్గకపోతే మరికొంత అక్కస నుండి లేకపోతే జలస్ అనుకోండి అది మొదలైంది. అంటే యాక్చువల్గా ఇది మొత్తం బౌండరీ అంతా సముద్రం వరకు వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఉంది, కానీ ఇక్కడ టూరిజం గురించి ఎక్కువైపోయింది. దీని తర్వాత పైన లావోస్ కూడా ఇక్కడ ట్రయాంగులర్ పాయింట్ ఉంది, కానీ లావోస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏం పట్టించుకోవట్లేదు. సో ఈ విధంగా ఫారిన్ కంట్రీలో మన హిందూ కింగ్స్ ఎప్పుడో చోళ ఎంపైర్ పీస్ఫుల్ గా శాంతియుతంగా స్థాపించిన దేవాలయాల గురించి ఈ రోజు కూడా ఆ దేశాలు కొట్టుకుంటున్నాయి. ఇండోనేషియాలో కూడా వాళ్ళ కరెన్సీ మీద కూడా మన గణేషే ఉంటారు, అది ఇస్లామిక్ ప్రాముఖ్యత ఉన్న దేశమైనా కానీ. అలాగే లక్ష్మి, బాలి ఇటువంటి ఐలాండ్స్ కూడా ఇంకా ఫేమస్ గానే ఉన్నాయి. సో ఇది మన చారిత్రాత్మక ఇది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతేనే మేలో సీరియస్ క్లాషెస్ అయినాయి. అప్పుడు థాయిలాండ్ వాళ్ళు వాళ్ళ సైడ్ ఉన్న ఏరియాని అంతటిని క్యాప్చర్ చేసి అందులో మైనింగ్ చేశారు. అంటే భూమిలో మందు పాత్ర వేశారు, యాంటీ మెల్ది. అందులో అప్పుడు ట్రంప్ గారు ఇంటర్వ్యూన్ అయ్యి నేను కంబోడియాకి థాయిలాండ్కి మధ్యన సంధి కుదురుస్తానని చెప్పి కోలాలంపూర్ లో చైనాను కూడా కలుపుకుని మీటింగ్ పెట్టారు. దాన్ని మీటింగ్ అక్టోబర్లో రేటిఫై చేశారు శాంతియుతం అని. దీన్నే కోలాలంపూర్ అకార్డ్స్ అంటారు ట్రంప్ గారు. ఇదే సాపు ఒకటి చూపించి ఇంటర్నేషనల్ గా ప్రొజెక్ట్ చేసి 7 చోట్ల నేను శాంతి స్థాపించానని నోబెల్ ప్రైజ్ కూడా ఆవిడ నామినేట్ చేయడం జరిగింది ట్రంప్ గారిని. ఇప్పుడు ఏమైందంటే మళ్ళా నవంబర్, డిసెంబర్లో ఒక థాయిలాండ్ జవాను ఇంజూరీ అవడం జరిగింది. అలాగే కంబోడియా జవాన్లు కొంతమంది మైన్ బ్లాస్ట్ లో గాయపడడం జరిగింది. దీనివల్ల మళ్ళీ ఈ డిసెంబర్ నెలలో మళ్ళా కాన్ఫ్లిక్ట్ మొదలైంది. అయితే సంతోషకరమైన వార్త ఏంటంటే ఈ రోజే మధ్యాహ్నం వాళ్ళకి మళ్ళా తిరిగి సంధి కుదిరింది. ఎన్ని రోజులకి సంధి ఉంటుందో అది తెలియదు, కానీ ప్రస్తుతానికి 7 to 2 అవర్స్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి, అంటే మనకు ఇప్పుడు సాయంకాలం అవుతుంది, గ్రీన్విచ్ మీన్ టైం అంటే లండన్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ టైం ప్రకారం ఎర్లీ మార్నింగ్, అంటే మనకు ఇప్పుడు ఈవినింగ్ టైం నుంచి సంధి కుదిరినట్టు. 72 అవర్స్ తర్వాత ఈ శాంతి నడిస్తే 28 ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉన్నారు థాయిలాండ్ లో, కంబోడియన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్. వాళ్ళందరినీ రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎలా చర్చించుకుంటారో, ఎలాగా సెటిల్ చేసుకుంటారో ఇది వాళ్ళకి సంబంధించిన పాయింట్. అయితే మన ఇండియా ఏం చేయాలంటే ఇవి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ని తీసుకుని ఆ ఏరియాని కొంత ఫండింగ్ ఇచ్చి డెవలప్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ఇండియా లీడ్ తీసుకోవాలి దీంట్లో, ఎందుకంటే ఇది మనకి చరిత్రకు సంబంధించిన తీవ్రమైన పాయింట్. 11th సెంచరీ అంటే ఎవరు కట్టించారు ఇది, ఈ ప్రియం విహార్ ఈ టెంపుల్ ని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిరీస్ ఆఫ్ టెంపుల్స్ ని? నాకు ఎగ్జాక్ట్ రాజు పేరు తెలియదు, కానీ అప్పుడు సూర్యవర్మన్ వంశీయులు, ఆ వంశీయులు ఇప్పుడు కూడా రాజుల కింద ఉన్నారు. సెహ్నౌక్ అన్నది లాస్ట్ ఆయన పేరు. ప్రస్తుతం ఉన్న ప్రిన్స్ పేరు నాకు ఎగ్జాక్ట్ తెలియదు, కానీ ఆ రాజవంశీలో నడుస్తున్నారు. ఇంకా మీకు థాయిలాండ్ లో కూడా ఆ రాజవంశీలే నడుస్తున్నారు. వాళ్ళందరూ హిందూ పేర్లే వస్తాయి. ప్రస్తుతం ఉన్న రాజు కూడా వజ్ర లంఖోర్న్ అంటారు అతను. సో వాళ్ళందరూ నడుస్తున్నాయి. సో ఎగ్జాక్ట్ కానీ చోళ వంశస్థులని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. ప్లస్ ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా అంకోర్ వాట్ ఆర్కిటెక్చర్. ఆ విధంగా చూస్తే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ డెసిషన్ కొంచెం జస్టిఫైడ్ అనుకోవచ్చు. అయితే నా పాయింట్ ఏంటంటే దీన్ని జాయింట్ టూరిజం కింద డెవలప్ చేస్తే బెటర్. అందులో ఇండియా ఇంటర్వెన్షన్ చేసి
చాలా ప్రపంచంలో శాంతి స్థాపనకి ఇది ఒక నాంది కింద పలకొచ్చు. అయితే రావు గారు ఇప్పుడు మొన్న ఆ యొక్క వీడియో చాలా పొడవైనటువంటి విగ్రహం విష్ణు విగ్రహాన్ని థాయిలాండ్ కూల్చేసింది. దాన్ని భారత ప్రభుత్వం ఖండించింది. ఐ థింక్ రణధీర్ జైస్వాల్ అనుకుంటాను, ఆయన కూడా ఒక ప్రకటన ఇచ్చారు, దాన్ని ఖండిస్తున్నాం భారత ప్రభుత్వం అని చెప్పి. అంతకుముందు కూడా ఒక విజ్ఞప్తి చేసింది వాటిని సంరక్షించాలని చెప్పి. సరే, ఈ స్టేట్మెంట్స్ కే పరిమితం అవుతున్నట్టుగా ప్రస్తుతానికి కనిపిస్తోంది. దీనికి సంబంధించి మీరు చెప్పినట్టుగా అక్కడ ఏమైనా మనం కూడా అక్కడ టూరిజం డెవలప్ కావడానికి మనం కూడా ఏమైనా ఒక జాయింట్ పార్ట్నర్ లాగా వ్యవహరించేటువంటి అవకాశం ఎలా ఉంది? అక్కడ శాంతి సెకండ్ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు కూలిపోయిన విష్ణుమూర్తి విగ్రహం దాదాపు 2010-2011 లో కట్టారు. కంబోడియా వాళ్ళు కట్టించారు. అదొకటి. అంటే అది మా టెరిటరీలోకి వచ్చి మీరు కట్టారు మా పర్మిషన్ లేకుండా అన్నది థాయిలాండ్ వాదన. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు కావాలని కూడా కూల్చినట్లేదు. అంటే ప్రయత్నంతో ఏదో బాబ్రీ మసీద్ లేకపోతే ఆ టైంలో ఔరంగజేబు కూల్చినట్టు కూల్చలేదు. అది అంటే మత పరంగా కూల్చలేదు దాన్ని. అది పొరపాటుని ఆర్టిలరీ షెల్లింగ్ లో పోయింది. అది అంటే కొలెటరల్ డ్యామేజ్ లో పోయింది. తర్వాత వాళ్ళ జస్టిఫికేషన్ ఏంటంటే ఇది 2011 తర్వాతే వచ్చింది, ఇది ఎన్సిస్ట్రల్ హెరిటేజ్ సైట్ కాదు, ఇది హెరిటేజ్ విగ్రహం కాదు, దీన్ని తిరిగి కట్టచ్చు అన్నట్టుగా వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ సమయంలోనే ఇండియా లీడ్ తీసుకుని ఆ ఏరియాని న్యూట్రల్ ఏరియానో లేకపోతే జాయింట్ డెవలప్మెంట్ కింద చేయడం చాలా మంచి పని జరుగుతుంది ప్రపంచంలో. లైక్ విన్ విన్ సిచ్యువేషన్ లాగా ఇద్దరికి ఉపయోగకరంగా ఉండేటట్టు, అటు థాయిలాండ్ కి ఇటు కంబోడియాకి. అవసరమైతే మనం భారత్ కూడా అక్కడ ఏమైనా కొంత ఇన్వెస్ట్ చేసేయడానికి ఏమైనా అవకాశం ఉంటే ఆ విధంగా జాయింట్ వెంచర్ లాగా ఏమైనా చేస్తే బహుశా ఆ ప్రపోజల్ ఏమైనా వర్కౌట్ అవుతుందేమో. కాకపోతే ఈ లోపే ఆల్రెడీ అక్కడ ట్రంప్ ఎంటర్ అయ్యాడు కదా, మరో పక్క థాయిలాండ్ వైపు ఏమో చైనా ఉంది. వీళ్ళిద్దరు ఇంట్రెస్ట్ ఏంటి? అటు చైనా ఇంట్రెస్ట్ ఏంటి, అమెరికా ఇంట్రెస్ట్ ఏంటి? అక్కడ ఇంటర్వ్యూ కావడం ద్వారా, జోక్యం చేసుకోవడం ద్వారా చైనా ఇంట్రెస్ట్ ఏంటంటే ఆ దేశం నుంచి, చైనా నుంచి మెకాంగ్ అనే నది ఈ లావోస్ కంబోడియాల ద్వారా ప్రవహిస్తుంది. ఆ మెకాంగ్ అలైన్మెంట్ ఎలాగుందో అదే మెయిన్ ప్రాబ్లం వస్తుంది కంబోడియా థాయిలాండ్కి కూడా. ఆ మెకాంగ్ నదిని చైనా చాలా క్యాప్టివ్ చేస్తోంది. అంటే వాటర్స్ తగ్గించేసింది, వాళ్ళు డ్యాములు కట్టి ఇవన్నీ తగ్గించేసింది. దీనివల్ల ఈ లోవర్ రైపేరియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం, ఇవన్నీ చాలా గొడవలు చేస్తున్నాయి. సో ఆ విధంగా చైనాకు ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఈ ఏరియాని తన కంట్రోల్లో పెట్టుకోవాలని. అంతకుముందు కంబోడియాలో కమ్యూనిజం రావడానికి కూడా చైనా కారణం, రష్యా కాదు. ఇక్కడ చైనీస్ టైప్ ఆఫ్ మావోయిజం వచ్చింది. వియత్నాంలో ప్రాపర్ కమ్యూనిజం వస్తే ఇక్కడ మావోయిజం వచ్చింది. సో ఆ విధంగా వాళ్ళు కంట్రోల్ పెట్టుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు కంబోడియా సైడ్ ఎక్కువ ప్రవర్తిస్తారు. అలాగే ఇక్కడ అమెరికా అంటారా, వీళ్ళు థాయిలాండ్ సైడ్ కి ఎక్కువ సపోర్ట్ ఇస్తారు. సో సూపర్ పవర్ రైవలరీ ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది కాబట్టి ఎన్నో గంటలు అని చెప్తున్నారు, 72 గంటలు ఎంతో. మరి ఏమైనా డిస్కషన్స్, పీస్ టాక్స్ ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే మళ్ళీ 72 గంటల తర్వాత మళ్ళీ యుద్ధం యథావిధిగా మళ్ళీ కంటిన్యూ అవుతుందా ఏంటి? దానికి ఏమైనా ఒక థాయిలాండ్ స్పష్టంగా కోలాలంపూర్ అకార్డ్స్ అన్న పదాన్నే రిజెక్ట్ చేస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళు థర్డ్ పార్టీ మీడియేషన్ వద్దంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే జాయింట్ కాన్ఫరెన్స్ బిట్వీన్ కంబోడియన్ అండ్ థాయిలాండ్ అథారిటీస్ అని చెప్తున్నారు. అంటే ఏంటంటే రెండు దేశాలు డిస్కస్ చేసుకుని వాళ్ళకి ఏ విధంగా సూట్ అవుతుందో అది చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనం మిలిటరీ పరంగా కూడా కొంచెం హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే ఆ ఏరియాని చాలా మైనింగ్ అయింది. దాన్ని డిమైన్ చేయడం చాలా కష్టం, అంటే కష్టం, ఓర్పు, సాహసంతో కూడిన పని. అది ఇండియా చాలా వరకు హెల్ప్ చేయగలదు. వాలంటీర్ గా మన ఇంజనీర్ రెజిమెంట్స్ ని పంపించి మనం డిమైనింగ్ కూడా తోడ్పడచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి చాలా ఆర్కియాలజీ ఎక్స్పర్టీజ్ ఉంది, ఎస్పెషల్లీ హిందూ టెంపుల్స్ రెస్టరేషన్ లో. అది అంకోర్ వాట్ లో ఆల్రెడీ ఒకసారి హెల్ప్ చేసాం. అదే హెల్ప్ ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేస్తే చాలా మంచిది. మనం వాలంటీర్ చేయాలి, అది నా అభిప్రాయం. ఎక్కడ చేసాం సార్? ఎక్కడ చేసాం మన హెల్ప్? అంకోర్ వాట్ మెయిన్ ప్రపంచంలోనే అతిపెద్ద టెంపుల్ ఉందో అక్కడ చాలా వరకు రెస్టరేషన్ జరిగిందండి. అది పాత రూయిన్స్ లో ఉంది, కానీ కొంతవరకు మనం హెల్ప్ చేసాం వాళ్ళకి, మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. అలాగే ఇక్కడ కూడా హెల్ప్ చేసి దాన్ని ఇంకా మంచి టూరిస్ట్ ప్లేస్ కింద డెవలప్ చేసే ఆస్కారం ఉంది.
జాయింట్ షెడ్ లైన్ కాబట్టి జాయింట్ నియంత్రణ పెట్టొచ్చు అక్కడ బెత్లెహేమ్ లాగా. కరెక్ట్. ఆ ప్రయత్నం అయితే డెఫినెట్ గా మోదీ ప్రభుత్వం ఏమైనా చేస్తుందనే నాకు కూడా అనిపిస్తుంది. అక్కడ ఇంటర్వ్యూన్ అయ్యి జోక్యం చేసుకొని, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో సిరీస్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయని చెప్తున్నారు. శివాలయము, విష్ణు విగ్రహాలు, ఇది ఒక్కటే, Exactly. ఇది విహార్ ఒకటే కాకుండా ఇంకా మిగిలిన కొన్ని టెంపుల్స్ ఉన్నాయి ఆ ప్రాంతంలో, ఆ బోర్డర్ సరిహద్దు ఏరియాలో ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతో కొంత మనపై కూడా మనకుంది. పై కూడా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి, చొరవ చూపించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. Okay. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ అంశానికి సంబంధించి ఈ థాయిలాండ్, కంబోడియా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం సుదీర్ఘకాలంగా జరుగుతోంది. నిజానికి ఈ మధ్య ఈ గడిచిన కొద్ది నెలల్లో అది ఇంకా తీవ్రతరమైంది. ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది, కానీ ఇది ఎన్ని గంటలు ఉంటుందో, ఎన్ని రోజులు ఉంటుందో ఇంకా స్పష్టత లేదు. బట్ దీనిపైన మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భారత్ జోక్యం చేసుకోవాలన్నా, తటస్థంగా ఉండాలా, ఏం చేస్తే బాగుంటుంది? తప్పకుండా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటివి హిందూ దేవాలయాలు, మరి వాటిని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది అనేది హిందువులందరూ కూడా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మనం మరొక వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.